వెల్కమ్ టు హనీషియో వ్లాగ్స్. నేనైతే చాలా బాగున్నాను. మీరందరు కూడా చాలా చాలా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు అది? కర్రీ గున్నోలు ఎంత బీర పీస్తో పామినంత మాత్రం తెల్లగొచ్చేస్తారేంటి? అది అలా తీయాలేంటి? అవును, మీద తీసియాలి, లోపల యూజ్ అవుతుంది. కాకపోతే బీరకాయని వాడతారు కదా, అది కూడా అవుతుందా? బీరకాయ చెట్టు మీద ఎండిపోయింది. కొంచెం రౌండ్ షేప్ లో ఉన్నట్టుంది కదా. ముద్దాది అంటే బేర పాదు ఉంటుంది కదా, బేర పాదు మన వైర్ల మీద పాకి అది ఎండిపోయింది అన్నమాట. ఉన్నాయి ఇంక బీరకాయలు అన్నీ ఒకసారి తెచ్చిన మీద ఇక్కడ వైర్లు కట్టడానికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చావా? అప్పుడు ఆడరు ముసులు. ఇప్పుడు వచ్చేసేలా స్క్రబ్బర్లు ఇవి అవి చాలా కెమికల్ కదా, ప్లాస్టిక్. నీకు తెలియదేంటి ఆర్గానిక్ ఫార్మింగ్? అంతే, జనాలంతా ఆర్గానిక్ మీద పడ్డారు మళ్ళీ ఇప్పుడు. ఇదంతా కూడా కెమికల్, ప్లాస్టిక్ తో ఫార్మింగ్ వల్ల ప్లాస్టిక్ తో స్నానం చేయాలి, అంతా ప్లాస్టిక్ మీద. నువ్వు పుల్లవేరు అనుకుంటా, అది రౌండ్ షేప్లో ఉంది కాబట్టి. ఎన్ని విత్తనాలు వచ్చాయి? కావాలంటే నీ కన్నరెడ్డికి పంపించావు, మాకు వద్దాం. పంట పండించుకుంటావు. నువ్వు వేసుకో తీసుకెళ్ళి. మీ వైర్ల మీద పాకిరితే మీది అయిపోద్ది. మన పేట మొక్క మొలిసింది అనుకో, మందే ఇతను వేస్తేనే మందే, మన దాని మొలిసి మందే. అలాగే మన వైర్ల మీద మొలిసి మాదే. ఫోన్ ఎత్తు. ఇది న్యాచురల్ స్క్రబ్బర్ అండి. ఒకప్పుడు ఊర్లలో ఇవే ఎక్కువ వాడేవారు. మా జనరేషన్కి అయితే ఇది తెలిసి ఉంటుంది, కానీ ఇప్పుడున్న జనరేషన్కి ఇది తెలీదు. బీరకాయ పీస్ని ఇలా ఎండిపోయాక ఇలా స్క్రబ్బర్లా వాడతారని. సో తెలియని వాళ్ళ కోసం ఇది యూజ్ అవుతుందని చెప్పేసి చూపిస్తుంటారా. అది 2 పీసులు చేయాలా? 2 పీసులు చేస్తారు, మధ్యలో కట్ చేస్తారు. ఒక పాట్ అది పట్టుకోవడానికి ఎక్కడ అంత పెద్దది నీకు వీలుంటుంది అలాగా. అప్పుడు చిన్నప్పుడు మధ్యలో కట్ చేసేవాళ్ళు ఉండేవి అప్పుడు ఇంట్లోనే. ఇంకా అది ఆల్రెడీ ఎండిపోయింది. అది అది ఎన్ని రోజులు వస్తుంది? ఐ మీన్ ఒక అజ్జా లేదా? 6 నెలలు వచ్చేది. అంత సినిమా లేదు. ఈజీగా 6 నెలలు వస్తుంది. స్నానం చేశాక మళ్ళీ కడిగి కొంచెం డ్రై చేస్తూ ఉంటే వస్తుంది. 6 నెలలు వస్తుంది. గేదెతో రాదు, కానీ మామూలుగా అయితే ఒక 6 నెలలు వస్తుంది. గేదె కానీ మీకు రాదు 6 నెలలు, నాకు వస్తుంది. గేదె కలర్లో ఎవరే ఉంటే అలే గేదెలు. నాకు పెళ్ళాడితో తెల్లగైనవే, అంత సినిమాలే. ఏదో ఒకటి చూపించు. నీ ఒరిజినల్ కలర్ పిక్స్ నా దగ్గర ఉన్నాయి, జడిసిపోతావు మళ్ళీ ఇంక చూపించానంటే. అంటే ఉన్నాయని నువ్వే ఒప్పుకున్నట్టు. అప్పట్లో అక్కినే నాగేశ్వరరావు చూసావా, ఆడపిల్ల సినిమా వేసాని. ఆ సినిమా కనబడుతుంది. వద్దులే, సినిమాల వరకు ఎందుకు వెళ్తాం, అయిపోయినట్టేనా? ఇదే బేర్ పీస్. బాత్ పీస్, బేర్ పీస్ కాదు, బాత్ పీస్. ప్లాస్టిక్ వాడేదానికన్నా వాడుకుని చాలా మంచిది, కాకపోతే ఇప్పుడు అందుబాటులో లేవు అంతే. ఆర్గానిక్ ఫార్మింగ్ అని చెప్పి ఆ స్టోర్లో పెట్టి అమ్మేస్తారు. ఇవి కూడా ఏం పర్వాలేదు. ఒకప్పుడు ఇవే యూజ్ చేసేవాళ్ళు స్నానంకి. బీరకాయలు దొరుకుతాయి కదా, బీరకాయలు కాసేపు 4 రోజులు వాడకుండా ఎండలో పెట్టేస్తే ఎండలో పెట్టాలి. లేదు, చెట్లో ఫస్ట్ ముదారు బీరకాయ అవ్వాలి, అది పీస్ రావాలంటే. మామూలు బీరకాయ పీస్ కట్టదు, ముదిరిపోవాలి. ముదారు బీరకాయ ఒకటి విడిచిపెట్టేస్తే ఇలా పీస్ కడుతుంది. దాన్ని బాగా డ్రై అయిపోవాలి, చెట్లోనే విడిచిపెట్టేస్తారు. లేదంటే తీసి ఎండలో పెట్టుకుని ఇలాగ వచ్చేస్తుంది. వద్దులే, మనకి ఇది ఒకటే చాలు నాయన. బాయ్ బాయ్. మార్నింగ్ మా హస్బెండ్కి లైన్ మీద వర్క్ ఉంటే వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు ఇలా బీరకాయ తీసుకొచ్చారు, ఎండు బీరకాయ. దాన్ని పీస్ అది ఒలిచి స్క్రబ్బర్ లాగా యూజ్ చేద్దామని చెప్పేసి. నెక్స్ట్ ఇంకా ఈరోజు మంగళవారం అవ్వడంతో మేమిద్దరం ముత్యాలపాలెం తల్లి టెంపుల్కి వెళ్తున్నాము.
పిల్లలైతే స్కూల్‌కి వెళ్ళిపోయారు మార్నింగే. మేము 9:30, 10 కలా వెళ్తున్నాము ముత్యాలపాలెం తల్లి టెంపుల్‌కి. సడన్‌గా అనుకున్నామండి టెంపుల్‌కి రావాలని చెప్పేసి. సరే పద వెళ్ళొద్దామని చెప్పేసి ఇద్దరం అనుకోని అలా వచ్చేసాము. గుడికొచ్చిన వెంటనే ఎప్పుడు కూడా 3 ప్రదక్షిణలు చేసి లోపలికి వెళ్తాను. నేనైతే 3 ప్రదక్షిణలు చేస్తాను. మా హస్బెండ్ అయితే ఎప్పుడు 5 ప్రదక్షిణలు చేస్తారు. ఈ ప్రదక్షిణలు చేసి లోపలికి వెళ్తాము. ఏం తీసుకురాలేదండి కొబ్బరికాయ, అరటిపళ్ళు ఇంకా ఇలాంటివేమీ తీసుకురాలేదు. దర్శనం చేసుకోవడానికి కోసం వచ్చాము. గుడికొస్తే ఆ ప్రశాంతతే వేరు కదండీ! అందులో మా ముత్యాలపాలెం తల్లి టెంపుల్ దగ్గరికి వెళ్తే ఆ ప్రశాంతతే వేరు. నేనే కాదు మా ఊర్లో గాని, మా ఊరు చుట్టుపక్కల ఎవ్వరు అడిగినా ఇదే మాట చెప్తారు. చాలా సత్యమైన దేవత. చాలా పీస్‌ఫుల్ వాతావరణంలో టెంపుల్ ఉంటుందండి. ఇక్కడ గుడి చుట్టుపక్కల కూడా పొలాలుంటాయండి. ఈ పొలాల్లో ఈ కంది చెట్లు వేసున్నారు. చాలా ఫుల్‌గా కందికాయలున్నాయి. ఒకసారి తీద్దాం పదా అని చెప్పేసి నేనే మా హస్బెండ్‌ని తీసుకొని పొలంలోకి దిగాము. చెట్లకైతే ఫుల్‌గా కాయలున్నాయండి. కొన్ని కాయలు ఎండిపోయినాయి. కొన్ని కాయలు పచ్చిగానే ఉన్నాయి. చాలా బాగా ఎంజాయ్ చేస్తాం కదా! ఇలాంటి చిన్న చిన్న పనులు చేసేటప్పుడు. నాకైతే చాలా హ్యాపీనెస్ ఇస్తాయి ఇలాంటి చిన్న చిన్న పనులు. కందికాయలు కూడా హెల్త్‌కి చాలా మంచిది. అదేంటో మరి నాకు నచ్చదు. ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు తింటారు వీటిని ఉప్పేసి ఉడకబెట్టి. నాకు పెద్దగా నచ్చది కందికాయలవి కూడాను. జస్ట్ ఒక గుప్పెడు కాయలవి తీసుకొని వచ్చేసాము. ఎక్కువ సేపు మేము ఉండలేదు. చెట్లో కూడా కొన్ని కందికాయలు బాగా ఎండిపోయినాయి. కొన్ని కందికాయలు పచ్చిగా ఉన్నాయి. కొన్ని కాయలు తీసుకున్నాము. ఇంకా అవి గింజలవి ఒలుచుకుంటూ ఇంకా తినుకుంటూ వచ్చేసాము. చూపిస్తాను చూడండి. ఎండుకాయలు ఏ కలర్‌లో ఉంటాయి, పచ్చికాయలు ఏ కలర్‌లో ఉంటాయి. మేము కరెక్ట్‌గా గుడికి దగ్గరలో ఉన్న పొలం దగ్గరే దిగాను. చూసారా? ఈ గట్టు మొత్తం కంది చెట్లే ఉన్నాయి. చాలా బావుంది. ఒక్కొక్క చెట్టు ఎంత పెద్దగుందో. ఒక చెట్టుకి ఏం లేదన్నా బోలెడు కాయలొచ్చుంటాయి. ఈ రెడ్ కలర్‌లో ఉన్నవి పచ్చికాయలు. ఈ బ్లాక్ కలర్‌లో ఉన్నవి ఎండుకాయలు. ఈ ఎండుకాయలు గింజలు కూడా లైట్ మెత్తగా ఉంది. అంటే మరీ మెత్తగా లేదు. పచ్చికాయలు మాత్రం బాగా మెత్తగున్నాయి. ఎండుకాయలు కూడా మెత్తగానే ఉన్నాయి. కాపోతే అంత కాదు. టేస్ట్ వైజ్ అయితే పచ్చికాయలు నార్మల్‌గా తింటే బానే ఉన్నాయి. చాలామందికి బాగా నచ్చుతాయి. ఈ సీజన్‌లో వీటిని కొనుక్కొని తింటూ ఉంటారు. ఉడకబెట్టి అది ఉప్పేసి ఉడకబెట్టి. ఏరిన కందికాయలు ఇలా తినుకుంటూ ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఆల్మోస్ట్ 10:30 అలా అయిపోవడం వల్ల మా హస్బెండ్‌కి వర్క్ అది టైం అయిపోయింది. సో, ఇంకా రిటర్న్ ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాము. నుంచి ఇప్పుడే ఇంటికొచ్చేసాము. కందికాయలు కనిపిస్తున్నాయా? గుడి నుంచి వచ్చేసాక ఇద్దరం కూడా టిఫిన్ చేసేసామండి. మా హస్బెండ్ టిఫిన్ పెట్టి నేను కూడా టిఫిన్ అది చేసేసాను. ఇంకా వంట చేద్దామని చెప్పేసి స్టార్ట్ అవుతున్నాను. వంట కోసం ఈరోజు పాలకూర దుంప కర్రీ చేస్తాననుకుంటున్నా. దానికోసం అని చెప్పేసి మొన్న మా మేడ పైన పాలకూర కొంచెం తీసుకున్నాను కదా! ఆ కూర నెక్స్ట్ ఇంకో 2 కట్టల కూర బయట నుంచి తీసుకున్నాను. సో, అది పాలకూర బాగు చేద్దామని చెప్పేసి బయట కూర్చొని ఎండలో కూర్చొని బాగు చేసుకుంటున్నా. చూడండి ప్లేట్‌లో పెట్టిన కూర మా మేడ పైన అయింది. బయట నుంచి 2 కట్టలు తెప్పించాను. కూర లోపల చూడండి చిన్న చిన్న ఆకులు తప్ప కూర ఏం కూడా ఎక్కువ లేదు బయట కొన్న వాటిలో అస్సలు. మనం అన్నీ పండాక ప్రాపర్‌గా తీసుకుంటాం. అన్నీ పెద్ద ఆకులే ఉంటాయి. వీళ్ళు మనకి ఎంత మోసం చేస్తారు చూడండి. కొన్ని పెద్ద కాడలు మాత్రమే బయట పెట్టేసి లోపలన్నీ చిన్న చిన్నవుంటాయి. కూర ఇంక అంతా బాగు చేసేసాను. వంటది మొదలు పెట్టేసాను. ఒకవైపు అన్నం పెట్టుకున్నాను. ఒకవైపు వేడి నీళ్ళు పెట్టాను. వేడి నీళ్ళు వేడైపోయాక దించేసి ఇంకా కూరకది తాలింపది పెట్టేస్తున్నాను ఇక్కడ. నాకైతే ఆకుకూరలన్నిట్లో కన్నా పాలకూర బాగా నచ్చుతుంది. చాలా ఇష్టంగా తింటాను. మా ఇంట్లో అందరూ కూడా పాలకూర చాలా ఇష్టంగా తింటారు. పాలకూర టమాటా, పాలకూర దుంప, పప్పు పాలకూర అలా చాలా ఎక్కువ పాలకూర వాడుతూ ఉంటాము మేమైతే. మిగిలిన కూరలతో పోలిస్తే చెప్తున్నాను. ఆకుకూరల్లో పాలకూర ఎక్కువ తింటుంటాము. నేను అందుకోసమని చెప్పేసి గోళాల్లో కూడా ఎక్కువ పాలకూరనే ఎక్కువ పెంచుకుంటాను. తోటకూరను కూడా తక్కువ పెంచుతాను గానీ తక్కువ. పాలకూర రెగ్యులర్‌గా పెంచుకోవడానికి ట్రై చేస్తాను మేడ పైనది కూడా.
ఏ చికెన్ కర్రీ కూడా అంత స్మెల్ రాదు. పాలకూర, దుంపకూర స్మెల్ ఇంటి మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు మా ఆయన పైనుంచి దిగారు వర్క్ చేస్తూ మధ్యలో. మంచి స్మెల్ వస్తుంది కర్రీ అనేసి అన్నారు. నిజంగా అవతలకి వెళ్ళి చూస్తే ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందో కూర నుంచి. వావ్! అంటే అన్ని కర్రీల్లో కల్లా అంటే ఆకుకూరల్లో కల్లా నాకు పాలకూర ఇష్టం. సో ఇంటి మొత్తం కూడా పాలకూర ఎక్కువ తింటారు. అంతే కదా! ఆబ్వియస్లీ ఆడోళ్ళు ఎక్కువ ఏది తింటే మిగిలినోళ్ళందరూ అదే తినాల్సిందే. ఇంక ఆప్షన్ లేదు. ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది. ఫ్రంట్ క్యామ్, బ్యాక్ క్యామ్ నుంచి చూపిస్తా. పిల్లలకు కూడా బాగా నచ్చుతుందండి పాలకూర దుంప. కూర ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. అసలు వాటర్ ఏమి వేయం కానీ చూడండి ఎంత బాగా వస్తుందో దాని నుంచి వాటర్, పాలకూర నుంచి. చాలా టేస్టీగా ఉంటుంది. చెప్పడం అయితే మర్చిపోయాను, ఐరన్ కళాయిలో చేశాం కదా, దీనివల్ల హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఐరన్ బాడీకి చక్కగా అందుతుంది. కంప్లీట్ అయిపోయింది. ఈరోజు వీడియో ఇంతేనండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్.